వంటింట్లో ఇప్పుడు చెప్పబోయే తప్పులు చేస్తున్నారా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎన్నో అంశాలుంటాయి. ఇంట్లోని ఒక్కో గదికి ఒక్కో వాస్తు నియమం ఉంటుంది. అందుకు అనుగుణంగానే గదులను ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతారు. ఇంతకీ వాస్తు ప్రకారం వంటిల్లు ఏ దిశలో ఉండాలి? వంటింట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు ఏ విధంగా ఉండాలి? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లో కిచెన్ ఖచ్చితంగా ఆగ్నేయం దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతారు. ఆగ్నేయం అగ్ని దిశగా భావిస్తూ ఉంటారు. ఒకవేళ ఆగ్నేయం దిశలో వీలు కాకపోతే వాయువ్యం దిశలో వంటగదిని ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వంటింటిని శుభ్రంగా ఉంచుకోవాలని, అలా చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు. ఇక కిచెన్ లో స్టవ్ సరిగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే స్టవ్ కు సింక్ కు మధ్య సరైన దూరం ఉండాలని కూడా చెబుతుంది. ఇలా గ్యాప్ లేకపోతే ఇంట్లో ఉండే ఆడవారిపై ప్రభావం పడుతుందట. ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. వంటింట్లో సింక్ ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే గ్యాస్ స్టవ్ ను ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఒకవేళ కిచెన్ ను దక్షిణ దిశలో నిర్మిస్తే సింక్ ఉత్తరం వైపు ఉండాలని, సింక్ స్టవ్ రెండు కలిపి ఉంచకూడదని చెప్తున్నారు. స్టవ్ అగ్నికి సూచిక, సింక్ నీటికి సూచిక. రెండు విరుద్ధమైనవి ఒకే చోట ఉంటే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక కిచెన్ ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక వంటింట్లో ఏర్పాటు చేసుకునేవారు నైరుతిని దిశలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెప్పడం జరుగుతుంది. గది మూలకు కనీసం 1 అడుగు దూరంలో ఉంచడం ఉత్తమమని చెప్తున్నారు. ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్ ని పెట్టకూడదు. ఇక వంటింట్లో పెట్టుకునే మైక్రోవేవ్, మిక్సర్లతో పాటు పలు విద్యుత్ ఉపకరణాలను ఇంటికి ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలని వాస్తు చెబుతోంది.